కాదు. నువ్వా నా కోసం ఇక్కడికి కూడా వచ్చావా? తెలుసుంటే నీ కోసమే వచ్చేవాడిని. చైత్ర, సాయి నీకు ముందే తెలుసా? తన నా లవర్ సార్. ఏమా మరి చెప్పలేదే? నేనేం వాడి లవర్ని కాదు. కాదా? అంత సడన్ గా తిరక్కండి సార్, మెడ పట్టేస్తుంది. ఓ, అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్, మనమే ఒప్పించాలి. అదెట్లా? టెల్ మీ యువర్ ఐడియా. సింపుల్ సార్, వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి, సిన్సియర్ గా పట్టించుకోవాలి, ఓపిక ఉండాలి సార్. కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రినా దీపిక పడుకొని కూడా పడిపోద్ది సార్. ఈ టెక్నిక్ చాలన్నా, అల్లాడిచ్చేస్తా. అబ్బా రెడ్డా, ఫ్లో కట్టను బాకవయ్యా. మరి సిన్సియర్ గా ట్రయల్స్ చేసావా? అదిరిపోయే ట్రైల్ వేసాను, వచ్చింది చూడండి. ఇక్కడ చైత్ర ఎవరు? నేనే. అయితే మీకే కొరియర్ అండి. ఓపెన్ చేయవే, లోపల ఏముందో. బ్యాంకాక్ బటర్ఫ్లైస్. లోపల ఏముందో నీకెలా తెలుస్తుంది? నువ్వు ఓపెన్ చేయవే. ఎవరు అరేంజ్ చేశారు ఇదంతా? భలే ఉందా రెడ్డా, ఇంకా అర్థం కాలేదా నీకు? ఇదంతా మన సాయి సిన్సియర్ ట్రయల్స్ అబ్బా. ఏంటి వాణ్ణి నువ్వేమన్నావా? లైఫ్ లో అనవసరమైన విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి సాయి? అదే సార్, అవసరమైన వాటి గురించే పట్టించుకోమంటుంది. మనమే 50 లక్షలు ఇచ్చి మనమే ఈ కూలి పని చేసుకోవడం ఏందో ఏం అర్థం కావడంలే. ఏందోరా సమర ప్రతాప్ రెడ్డి, దీనికన్నా మనుషులను చంపడమే నయం. బటర్ఫ్లై కాన్సెప్ట్ అదిరిపోయింది సాయి, కానీ చైత్ర బటర్ఫ్లై కాదు, పెట్టులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవడానికి. సార్, డాక్టర్లు ఇంజనీర్లు అవడానికి 5 ఏళ్ళు కష్టపడుతున్నారు, ఒక అమ్మాయికి లవర్ అవడానికి ఆ మాత్రం కష్టపడలేమా? చూస్తుండండి సార్, ఇక్కడ చైత్ర ఇక్కడికి వచ్చి వాళ్తుంది. ఏంటి వాడు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. అమ్మాయిల మీద చీప్ ఒపీనియన్ ఉంది వాడికి. అన్నెసెసరీగా అమ్మాయిల జోలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలి వాడికి. నీ ఆవేశం చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నావు కదా. నేను వేసే ప్లాన్ కి వాడికి దిమ్మ తిరిగిపోవాలి.